రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేం, పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యం అవుతుంది, రైతుల మేధావుల అభిప్రాయ సేకరణ పూర్తి కాలేదు, విధి విధానాలపై అసెంబ్లీలో చర్చించలేకపోయాం, రైతు కౌలు రైతు అంశంపై ఇంకా స్పష్టత రావాలి, పంట వేసిన రైతులకే రైతు భరోసా అంటూ ఇక రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేమని చెప్పాడు కదా. సో రైతు భరోసా కంటే కూడా ఇప్పుడు రైతు బంధే వాడేటట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఈసారి కూడా మొన్న ఏం చెప్పారంటే కేబినెట్ సబ్ కమిటీ చేసినాం, అందరి అభిప్రాయాలు తీసుకొని పనికిరాని భూములకు రైతు బంధు ఇచ్చే కంటే పనికొచ్చే భూములకు మాత్రమే ఇద్దాం, అట్లా సన్నకారు చిన్నకారు రైతులకు మాత్రమే లాభం రావాలి, జరగాలి, వాళ్ళకే లబ్ధి ఇవ్వాలి, 5 ఎకరాల లోప 7 ఎకరాల లోప 8 ఎకరాల లోప ఒక స్లాబ్ పెట్టాలని అనుకోరు కదా. అది మొన్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిద్దాం అనుకోరు, కానీ సాధ్యపడాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే రైతు భరోసా వేయలేని పరిస్థితి, పెంచాలి 7,500 రూపాయలకు చేయాలి, 5,000 రూపాయలు కాస్త. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ వీళ్ళు చెప్పినటువంటి మాట ప్రకారం చూస్తే రైతు బంధుగానే పడేటట్టుంది. ఈసారి కూడా కేసీఆర్ ఎప్పుడైతే వేసిండో 2018లో అదే పద్ధతిన ఇప్పుడు కూడా వీళ్ళు కూడా మొన్న కూడా ప్రభుత్వం వచ్చినా కూడా రైతు భరోసా వేయలేదు, రైతు బంధు వేసారు, 5,000 రూపాయలు వేసారు ఎకరానికి. ఇప్పుడు కూడా 5,000 వేయడానికి సిద్ధమైనట్టు కనిపిస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు ఇంకా చాలా రైతులు మేధావుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మొన్నైతే 30,000 మంది రైతుల దగ్గర తీసుకున్నామని చెప్పారు, కానీ అది అవుతుందా కాదో తెలియదు. మరి అందుకే రైతు భరోసా ఎప్పుడు వస్తుందని దాని మీద రైతులంతా ఎదురు చూస్తూ ఉంటే మంత్రి చెప్పేది ఏంటంటే రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేమంటూ, మరి అభిప్రాయ సేకరణ పూర్తి కాలే కాబట్టే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. ఒకసారి అభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత ఎన్ని ఎకరాలకు స్లాబ్ పెట్టాలనో అప్పుడు మాత్రమే ఆలోచించేస్తామని చెప్తున్నట్టుగా ఈ వార్త ఉంది. సో మరి వస్తుందా రాదా? ఇగో 2వ విడతలో ఇదేమో రుణమాఫీకి సంబంధించి, ఇది మాత్రం రైతు భరోసాకు సంబంధించి.